హాయ్ హలో అందరికీ నమస్కారం. ఇప్పుడు మా ఇంటి విశేషాలు సరదాగా మీ ఇంట్లో చూసేయండి. ఇదొచ్చేసి సోమవారం ఉదయాన్న తెల్లవారుజామున 4:30 నుండి 7:30 వరకు మార్నింగ్ పూజా రొటీన్‌తో పాటు మీ అందరితో సరదాగా షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వీడియోస్ కనుక నచ్చితే చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండప్పా. అలాగే ఒక చిన్న లైక్ ఇచ్చి మరింత ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక ఈ రోజు నుంచి మనకి నెలగంట అయితే మొదలవుతుంది కదండి. నెలవంకలు అవి పెట్టుకుంటూ ఉంటాం కదా ముగ్గుల్లోని. పండగ నెల అయితే మొదలు పెడతారు కదా. తెల్లవారుజామున 4:30కి అయితే నా డే అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఈ ధనుర్మాసంలో నెలవంక పెట్టుకుంటారు కదండి చాలామంది. అలానే చుక్కల ముగ్గుల బదులు గీతల ముగ్గులు అయితే పెట్టుకుంటారు కదా. ఇది ఇంకా ఫస్ట్ రోజే కాబట్టి చిన్నగా సింపుల్గా ముగ్గు అయితే వేసేసుకున్నాను. ముగ్గులో పసుపు రంగుగా కనిపించే పసుపు రంగుని, కుంకుమ రంగులా కనిపించే ఎరుపు రంగుని వేసుకుంటున్నానండి. ఇది కూడా కొంచెం కొంచెంగానే వేసుకుంటున్నాను. ఎందుకంటే క్యారేజీలు అవి వంటలు అవి ఉంటాయి కాబట్టి చిన్నగానే ముగ్గు వేసుకొని చిన్నగానే పసుపు కుంకుమలతో అలంకరించుకుంటున్నాను. పసుపు కుంకుమ రంగులతోనండి. ఎందుకో నాకు బయట పసుపు కుంకుమలు ముగ్గులో వేసి పువ్వులు అవి వేస్తూ ఉంటాం కదా, అది బయట వేయడం ఎందుకో నచ్చదు. అంటే తొక్కేస్తామేమో అనేసి దేవుడి గదిలో అయితే వేసుకుంటానండి. ఇంక అక్కడికి ఎవరు వెళ్ళం కదా. కానీ ముగ్గులో ఇలా పసుపు కుంకుమ రంగులు వేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఎక్కువగా పసుపు కుంకుమ రంగులే వాడుతూ ఉంటాను. ఎవరి ఇష్టం వాళ్ళదనుకోండి. నేనైతే మాత్రం ఇలానే రంగులే వాడతానండి. పసుపు కుంకుమ దేవుడి గదిలో మాత్రమే వేసుకుంటాను. ఇంటి బయట నాకెందుకో వెయ్యాలనిపించదండి. అంటే అందరికీ ఇలానే ఉండాలని ఏమీ లేదు. నాకు పర్సనల్గా అలా అయితే వేయడం ఇష్టం ఉండదు. ముగ్గుల్లో బయట పసుపు కుంకుమ వేయటము. అందుకని కొంచెం పసుపు రంగులో కనిపించే పసుపు, కుంకుమ రంగులో కనిపించే కుంకుమ రంగుని, ఎరుపు రంగుని తీసుకున్నాను. ఈ రెండింటినే వాడుతూ ఉంటానండి. ఇక తెల్లవారుజామున లేచి చక్కగా పనులన్నీ ముగించుకుని, ఇటు సైడు సందులోకి లైట్ లేదండి. అందుకని చీకటిగా కనిపిస్తూ ఉంటుంది. సందు గుమ్మం దగ్గర కూడా ఒక చిన్న ముగ్గు అయితే వేసుకుంటాను. మా చిన్నప్పుడైతే సాయంత్రం స్కూల్ నుంచి రాగానే ముగ్గులైతే పెట్టేవాళ్ళమండి. అప్పుడు ఇలా రోజు రంగులైతే వేసేవాళ్ళం కాదు. శుక్రవారం వేసేవాళ్ళము, లేదంటే న్యూ ఇయర్కి వేసేవాళ్ళము, అంతేనండి. ఉదయం అంతా స్కూల్లో కష్టపడి చదివేసుకుంటాము అనేం కాదండి. కష్టపడి ముగ్గులు నేర్చుకుని వచ్చి, ఒక బుక్కే ఉండేదండి ముగ్గులకి, రఫ్ నోట్ బుక్ ఉండేది. దాంట్లో ఉదయానంతా ముగ్గులు నేర్చుకుని సాయంత్రం ఇంటికి వచ్చి వేసేవాళ్ళము. నా కూతురు ముగ్గు పెట్టేస్తుందని తెగ మురిసిపోయేవాళ్ళు పెద్దవాళ్ళంతాను, అమ్మమ్మలు నానమ్మలు వీళ్ళంతాను. నా మనవరాలు ముగ్గు వేసేస్తుందని వాళ్ళు మురిసిపోయేవారు. అమ్మలు నాన్నలు నా కూతురు ముగ్గు వేసేస్తుందని వీళ్ళు మురిసిపోయేవారు అనమాట. ఇంతకీ స్కూల్కి వెళ్ళి పాఠాలు నేర్చుకోకుండా ముగ్గులు నేర్చుకునే వాళ్ళమండి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడాను. అంటే అవి చదివే వాళ్ళము. ఇప్పుడు పిల్లలకి కనీసం ముగ్గు ఈయన వేయడం కూడా రావట్లేదనే చెప్పచ్చు. అన్నీ కూడా రెడీమేడ్ వచ్చేసాయి. పండగ నెలలో ఏ బుక్స్ తీసినా సరే కంపల్సరీ చిన్న ముగ్గు అట్ట మీదైనా ఉండేది, లోపల వైపు పేపర్ మీదైనా ఉండేది. ఇక ఇదైతే దేవుడి గదిలో వేసుకుంటున్నానండి. ఇది బియ్యపిండితో వేద్దాము అనుకున్నాను, కానీ ఈయన సరిగ్గా రావట్లేదు. అందుకని ఎక్కువ బియ్యపిండి, 3 వంతులు బియ్యపిండిలో 1 వంతు ముగ్గుపిండి అయితే కలిపానండి. దేవుడి గదిలో అయితే ఎక్కువగా మరి దీన్ని మేమైతే పద్మము అంటాము, అష్టదళ పద్మము ఏదో అంటామండి. చిన్నప్పటి నుంచి ఈ ముగ్గుకి అమ్మమ్మ అలానే అనేది, అష్టదళ పద్మం వేసేసి ముగ్గు వేసేసాయి అని చెప్పేసి. అంటే దేవుడికి పూజకి సంబంధించినప్పుడు గట్రా ఇలాంటి ముగ్గులే వేసేవాళ్ళము. మరి దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు. ఎక్కువగా దేవుడి గదిలో ఇలాంటి ముగ్గులే వేస్తూ ఉంటానండి. ఇవే అలవాటు చిన్నప్పటి నుంచి వేయడము. ఇక్కడ దేవుడి గదిలో అయితే మాత్రం కొంచెం పసుపు కుంకుమ వేసుకుని, కొన్ని అక్షంతలు వేసుకుని ఒక పుష్పాన్ని అయితే సమర్పించుకుంటాము. దేవుడి గదిలో మాత్రమేనండి. ఇక్కడైతే ఎవరు తొక్కరు, అందుకు మెయిన్. బయట అయితే కావాలని కాకపోయినా ఎవరో ఒకళ్ళు తొక్కేస్తూ ఉంటారు అని బయట గుమ్మం ముందైతే వేయబుద్ధి అవ్వదండి. గడపకది పసుపు కుంకుమ బొట్లు, పసుపు రాసుకుని బొట్లు అవి పెట్టుకుంటాము. కానీ వాకిట్లో అయితే మాత్రం ఎందుకో పసుపు కుంకుమలతో నాకైతే అలంకరించే బుద్ధి కాదు. దేవుడి గదిలో అయితే చక్కగా అలంకరించుకుంటానండి. ఎవరు కూడా దీనిని తొక్కరు. ఇక ఈరోజు నేను ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇది ఇంకా నిత్య దీపారాధన అండి. ఇంకా అది ఇంచుమించు అలా వెలుగుతూనే ఉంటుంది. ఇంకా దాన్ని కదపను, అలానే ఉంచుతాను. అంటే తుడిచినప్పుడు కింద అది తుడిచేసి మళ్ళీ పెట్టేస్తానండి. దీంట్లో ఎప్పుడైనా నూనె అయిపోతే నూనె మారుస్తూ ఉంటాము. అలానే ఎప్పుడైనా ఒత్తి అది కొంచెం బాగకపోతే దాన్ని మారుస్తామండి. లేదంటే ఇది ఇలా వెలుగుతూనే ఉంటుంది.
ఎందుకో దేవుడి గదిలో ప్రతినిత్యం ఇలా దీపం వెలుగుతూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి. అలా అనిపిస్తుంది నాకు. అందుకని కంపల్సరీ ఒక దీపాన్ని అయితే కంపల్సరీ వెలిగించుకుంటూ ఉంటాము. ఆల్మోస్ట్ అది 24 అవర్స్ కూడా వెలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైనా కొండెక్కితే మాత్రం మరుసటి రోజు మళ్ళీ వెలిగిస్తామండి. నీట్‌గా క్లీన్ చేసేసి మళ్ళీ ఒత్తేసి నూనె అది వేసి మళ్ళీ వెలిగిస్తాము. ఇక దేవుడు గట్టు అది శుభ్రంగా క్లీన్ చేసేసుకొని ఇక్కడ కూడా చక్కగా ముగ్గైతే వేసేసుకుంటానండి. నేను చేసుకునే పూజలన్నీ కూడా చాలా సింపుల్‌గానే ఉంటాయండి. ఎక్కువ అలంకరణలు గానీ, హడావుడిగా ఉండే పూజా సామాగ్రి కానీ నా దగ్గరైతే ఏమీ ఉండవు. ఫ్యూచర్‌లో సొంత ఇల్లు కట్టుకుంటే ఏమన్నా కొంటానేమో కానీ, ఇప్పుడు రెంటింట్లో ఉన్నప్పుడు నా దగ్గర ఉన్నవే వాడుకోవడానికి ట్రై చేస్తాను. ఇక ఈ విధంగా ముగ్గైతే వేసేసుకున్నాను. ఇదైతే బియ్యపు పిండేనండి. ఇందులో ముగ్గు పిండి ఏం కలపలేదు. ఓన్లీ బియ్యపు పిండే. ఇక ధనుర్మాసం కాబట్టి ఈ ధనుర్మాసం నెల రోజులు కూడా వెంకటేశ్వర స్వామిని కానీ, రంగనాథ స్వామిని కానీ పూజిస్తూ ఉంటాము కదండీ! అందుకని నేను వెంకటేశ్వర స్వామి ఫోటోకి ఈ విధంగా చక్కగా గంధం పూసుకొని, గంధం పసుపు పూసుకొని, కుంకుమ బొట్లతో అలంకరించుకుంటున్నాను. అలానే నా దగ్గర చిన్న రంగనాథ స్వామి ఫోటో ఉందండి. దానిని కూడా ఈ పళ్ళెంలో అయితే చక్కగా నీట్‌గా పెట్టుకొని, ఇందులోనే పూజ చేసుకుందాము అనుకుంటున్నానండి. నెల రోజులు కూడా నీట్‌గా కుదిరినప్పుడు చక్కగా పూజ చేసుకుందాము అనుకుంటున్నాను. ఇక భగవంతుడికి అటు సైడు, ఇటు సైడు చిన్న చిన్న దీపాలైతే పెట్టుకుని, నా దగ్గర ఉన్నటువంటి పువ్వులతో ఈ విధంగా అలంకరించుకున్నానండి. నేను ధనుర్మాస వ్రతం ఏమీ చేపట్టలేదండి. నేను మామూలుగానే నిత్య పూజలానే చేసుకుందాము అనుకుంటున్నాను. కాకపోతే ఈ నెల రోజులు వెంకటేశ్వర స్వామిని, అలానే రంగనాథ స్వామికి పూజించుకోవాలని చెప్పి అనుకుంటున్నాను. అంతేనండి. ఈ పండగ నెల రోజులు కూడా గొబ్బిళ్ళు పెట్టుకునే పిల్లలకి చాలా హడావుడిగా ఉంటుంది కదండీ! సాయంత్రం మాటలు తులసమ్మ దగ్గర గొబ్బిళ్ళు పెట్టుకుని, ఇంట్లో కృష్ణయ్యని పూజించుకుని, తులసమ్మ చుట్టూతా గొబ్బి పాటలు పాడుకుంటూ, తులసమ్మ చుట్టూతా ప్రదక్షిణలు చేస్తూ భలే ఆహ్లాదంగా ఉంటుంది. మా పాపకి ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాక్ గొబ్బిళ్ళు తీర్చేసామండి. నా చిన్నప్పుడు కూడా మా ఫ్రెండ్స్ చాలామంది గొబ్బిళ్ళు పెట్టుకునేవారు. నేనైతే పెట్టుకోలేదండి. అప్పటినుంచి కూడా ధనుర్మాసం అంటే చాలా మక్కువ ఎక్కువనే చెప్పచ్చు. ఇక ఈ విధంగా చక్కగా ధూపదీప నైవేద్యాలతో పూజ అయితే చక్కగా చేసుకున్నానండి. వెంకటేశ్వర స్వామి వారి అష్టోత్తరం చదువుకుంటూ పసుపు, కుంకుమలు, పువ్వులు, అక్షింతలు, గంధము సమర్పించుకుని స్వామివారికి ఈ విధంగా పూజ అయితే చేసుకున్నాను. ఇక హాల్లో ఉన్నటువంటి కృష్ణయ్యని చక్కగా అలంకరించుకుందామనే ఉద్దేశంతో నా దగ్గర ఉన్నటువంటి కొన్ని పువ్వులతోనే రాధాకృష్ణుల్ని ఈ విధంగా అలంకరించానండి. ఇక్కడ నేను నైవేద్యం పెట్టడం కానీ, దీపం పెట్టడం కానీ ఏమీ చేయను. ఇక్కడ ఓన్లీ డెకరేషన్ పర్పస్ కిందే నేను కృష్ణుడి విగ్రహాన్ని అయితే పెట్టుకున్నానండి. కాబట్టి నైవేద్యం పెట్టడం కానీ, దీపం పెట్టుకోవడం కానీ ఇలాంటివి ఏమీ చేయను. పువ్వులు ఉన్నప్పుడు చక్కగా ఆ స్వామివారిని అలంకరించుకుని మురిసిపోతూ ఉంటాను. ఇక్కడ రాధాకృష్ణులు మాత్రమే కాదండి, ఆయా పండుగలప్పుడు ఆయా దేవుళ్ళ ప్రతిమలను అయితే పెట్టుకుంటూ ఉంటాను. ఇక పూజ అయిన తర్వాత వాము వాటర్ అయితే మరగబెట్టుకుంటున్నానండి. చలికాలం కాబట్టి వాము నీళ్ళు చాలా మంచిది. వేడివేడిగా వాము నీళ్ళు పరగడుపునే తీసుకోవడం వల్ల మంచి డీటాక్సీగా పనిచేస్తుంది. ఇక ఈరోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండి, వైట్ ఇడ్లీనే. ఇక నుంచి మామూలు రెగ్యులర్ పనేనండి. చక్కగా టిఫిన్ వేసుకోవడం, వంట చేసుకోవటం, మళ్ళీ కిచెన్ని క్లీన్ చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం, ఇల్లు మొత్తం నీట్గా పెట్టుకోవటం, బట్టలు ఏమైనా ఉంటే ఐరన్ చేసుకోవటం, కబోర్డ్లు, ఫర్నిచరు ఇలాంటివి తుడుచుకోవటం, గ్యాస్ స్టవ్ ఇలాంటివన్నీ క్లీన్ చేయటం, ఏమైనా స్టిచ్చింగ్ పని ఉంటే స్టిచ్చింగ్ పని చేసుకోవటం. అందులోకి మనకి సంక్రాంతి నెల ప్రారంభమైంది కాబట్టి ఇల్లంతా దులుపుకోవటం. అది ఈ రోజైతే మొదలు పెట్టనండి. మేబీ శనివారం కానీ, ఆదివారం కానీ స్టార్ట్ చేస్తాను. రోజుకి ఒక్కొక్క గదో లేదా 2 రోజులకి ఒక్కొక్క గదో చొప్పున నీట్‌గా తుడిచేసుకుంటానండి. అదే పట్లు అవి దులిపేసుకుంటాను. మినిమము ఆ పనే 1 వారం, 2 వారాలు సరిపోతుందండి. ఆ తరువాత బట్టలు కొనుక్కోవటం, వాటిని స్టిచ్చింగ్ చేయించుకోవటం ఇలాంటి పనులుంటాయి. నేను మనుషులు ఎవరిని పెట్టుకోనండి. నేనే శుభ్రంగా దులిపేసుకుంటాను ఇల్లంతా కూడాను. మరైతే ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.